Hi friends, welcome to the video lectures on mathematics by Gayatri. ఈ వీడియోలో ఎక్సైజ్ 9.1 సాల్వ్ చేయడానికి రిక్వైర్డ్ కాన్సెప్ట్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఒక ప్లేన్లో 2 లైన్స్ని కన్సిడర్ చేస్తే అవి అయితే ఇంటర్సెక్టింగ్ అయినా అవ్వచ్చు, ఇంటర్సెక్టింగ్ లేదా నాన్ ఇంటర్సెక్టింగ్ అయినా అవ్వచ్చు, నాన్ ఇంటర్సెక్టింగ్. ఇక్కడ ఇటు ప్యారలల్, ఇక్కడ ఈ 2 లైన్స్, లేదా కోయిన్సైడింగ్ అయినా అవ్వచ్చు, అంటే 1/the other, కోయిన్సైడింగ్. నెక్స్ట్ అదే మనం ఒక కర్వ్ అండ్ లైన్ది తీసుకుంటే రిలేటివ్ పొజిషన్స్, ఒక పారాబోలా అయినా కన్సిడర్ చేద్దాము, లేకపోతే ఒక పొలినామియల్, లేదా ఒక సర్కిల్, లైన్ టచింగ్ ఏ సర్కిల్. పొజిషన్ ఆఫ్ లైన్ అండ్ సర్కిల్ ఇన్ ఏ ప్లేన్కి డిఫరెంట్ సినారియోస్ చూద్దాం. ఫస్ట్ ఏ సర్కిల్ అండ్ ఏ లైన్ నాట్ టచింగ్ ఈచ్ అదర్, ఓ అనుకుందాము సెంటర్, ఇది పీక్యూ అనుకుందాం. నెక్స్ట్ లైన్ అండ్ ఏ సర్కిల్ టచింగ్ ఎట్ ఏ పాయింట్, ఎట్ ఏ సింగిల్ పాయింట్, ఇది PQAO అనుకుందాం. నెక్స్ట్ లైన్ అండ్ సర్కిల్, లైన్ ఇన్సైడ్ ది సర్కిల్, O, P అండ్ Q. ఇప్పుడు ఇక్కడ ఇది చూసుకుంటే ఇది నాట్ ఇంటర్సెక్టింగ్, నాట్ ఇంటర్సెక్టింగ్. నెక్స్ట్ ఈ సెకండ్ కేస్ చూస్తే ఓన్లీ ఒక్క పాయింట్ దగ్గర మాత్రమే టచ్ చేస్తుంది. సో ఇలా ఒక లైన్ సర్కిల్ని ఒక్క పాయింట్ దగ్గర టచ్ చేస్తే, ఒక్క పాయింట్ దగ్గర మాత్రమే టచ్ చేస్తే దాన్ని టాంజెంట్ అంటాం. there is only one common point A. నెక్స్ట్ ఇప్పుడు ఈ సినారియో కన్సిడర్ చేస్తే ఇది 2 పాయింట్స్లో టచ్ చేస్తుంది, సో దీన్ని మనము సీకెండ్ అంటాము. అండ్ సీకెండ్ అనేది సర్కిల్ని 2 పాయింట్స్లో టచ్ చేస్తుంది కదా, దీన్ని P', దీన్ని Q' అనుకుందాం. P', Q''ని కార్డ్ అంటాం, కార్డ్. సో ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కన్సిడర్ ఏ లైన్, first a line and a circle. Consider a circle with center O and a line PQ. There are 3 possibilities given in the following figure. These are the 3 possibilities. ఇది ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ పాసిబిలిటీ ఏంటి, the line PQ and circle have no common point. In this case PQ is non-intersecting with respect to circle. Next, second scenario, a line PQ intersects the circle at 2 points A and B. It forms a chord. ఇది ఈ 2 పాయింట్స్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది chord with its end points A and B on the circle. In this case line PQ is secant of the circle. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ ఇది ఇంటర్సెక్ట్ అయ్యేది ఈ పార్ట్ మాత్రమే దీన్ని chord అంటారు, దీన్ని PQని secant అంటాం. నెక్స్ట్ there is only one point A common to line PQ and the circle. This line is tangent to the circle. ఇది ఈ సినారియోని tangent, ఈ PQ will be tangent to the circle. Next, tangents of a circle. First, tangents can be drawn at any point on the circle. Next, ఒక సర్కిల్కి మనం ఎన్ని tangents డ్రా చేయొచ్చు, ఒక పాయింట్లో మనము ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. మనం ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ కన్సిడర్ చేసుకుంటే ఫస్ట్ పాయింట్ ఏంటి, టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్. అంటే మనం ఇక్కడ డ్రా చేయొచ్చు, లేదా ఇక్కడ డ్రా చేయొచ్చు, ఒక పాయింట్ తీసుకుంటే ఇక్కడ డ్రా చేయొచ్చు, లేదా ఇక్కడ కూడా డ్రా చేయొచ్చు. అలా కాకుండా ఒక్క పాయింట్లో మనం ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయగలం. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకుందాం, ఈ టాంజెంట్ని ఇలా తీసుకుందాం. దీన్ని మనం కొంచెం టిల్ట్ చేస్తే ఏమవుతుంది, ఇలా అవుతుంది, ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కామన్ పాయింట్ ఏ, ఇప్పుడు మనం దీన్ని కొంచెం టిల్ట్ చేస్తే కామన్ పాయింట్ ఏమేమవుతుంది, ఏ అవుతుంది, అండ్ ఇక్కడ కూడా టచ్ చేస్తుంది. 2 పాయింట్స్లో టచ్ చేస్తే అప్పుడు దాన్ని ఏమంటారు, టాంజెంట్ అంటారా, సీకెంట్ అంటారా, సీకెంట్ అంటారు. సో మనం ఒక్క పాయింట్లో ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు, ఓన్లీ 1. therefore only one tangent can be drawn to any point on the circle. ఇప్పుడు
మనం ఇప్పుడు ఇక్కడ ఈ సీకెంట్ని తీసుకున్నాం కదా, ఇప్పుడు మనకి 2 కామన్ పాయింట్స్, ఇక్కడ 2 కోయిన్సైడింగ్ 2 పాయింట్స్లో టచ్ చేస్తుంది కదా. ఇప్పుడు ఆ 2 పాయింట్స్ అనేది ఓవర్లాప్ అవుతే అప్పుడు మనం దాన్ని టాంజెంట్ అంటాం. అదే ఈ పాయింట్. టాంజెంట్ ఈ స్పెషల్ కేస్ ఆఫ్ సీకెంట్ వేర్ 2 పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎ లైన్ with the circle coincide. So tangent is the special case of secant. I hope it is clear to you. Next, ఈ టాంజెంట్ ఏ పాయింట్ దగ్గర సర్కిల్ని టచ్ చేస్తుంది కదా, దాన్ని మనము పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని అంటాం. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది సర్కిల్కి అండ్ టాంజెంట్కి కామన్ పాయింట్. The common point of a tangent and the circle is called point of contact, and the tangent set to touch the circle at the common point. Next, tangent and radius of circle are perpendicular to each other. ఇది ఒక సర్కిల్ తీసుకుందాము, దీనికి రేడియస్ OP. ఇక్కడ P దగ్గర ఒక టాంజెంట్ తీసుకుంటే ఇది రేడియస్ అండ్ టాంజెంట్ రెండు పర్పెండిక్యులర్ అవుతాయి. The tangent at any point of the circle is perpendicular to radius through the point of contact. These both are perpendicular. ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్ ఇక్కడ థియరంగా ఇచ్చారు. ది టాంజెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ అ సర్కిల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది రేడియస్ త్రూ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇది మనం ఇక్కడ ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ ఏం తీసుకుంటున్నాము, ఏ సర్కిల్ విత్ సెంటర్ O and a tangent at a point P. A circle with center O and tangent XY at point P and OP as radius. These are given. Next, మనం ఈ పాయింట్ని ప్రూవ్ చేయడానికి ఇక్కడ ఈ లైన్ లైక్ ఈ టాంజెంట్ XY పైన ఒక పాయింట్ Q అనేది తీసుకుందాము. ఎక్కడైనా తీసుకోవచ్చు, ఎనీవేర్ హియర్ ఆన్ XY. బట్ ఈ Q అనేది సర్కిల్ లోపట ఉండకూడదు. ఎందుకు, ఒకవేళ Q అనేది సర్కిల్ లోపట ఉంటే అప్పుడు ఇది టాంజెంట్ కాదు, సీకెంట్ అవుతుంది. సో Q మస్ట్ లై అవుట్ సైడ్ ది సర్కిల్ ఆన్ ది టాంజెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఈ OP అనేది రేడియస్ అండ్ ఇక్కడ ఈ OQని జాయిన్ చేద్దాం. మనం ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఈ డిస్టెన్స్ కంటే కూడా ఈ డిస్టెన్సే ఎక్కువ ఉంటుంది. OQ ఈజ్ గ్రేటర్ దాన్ OP. మనం జనరల్గా చూసుకుంటే ఒక పాయింట్ ఒక లైన్ తీసుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్ట్రైట్గా డిస్టెన్స్ ఇది తీసుకుందాం. ఇది ఒక లైన్ సెగ్మెంట్, తర్వాత ఇది ఒక లైన్ సెగ్మెంట్, తర్వాత జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు మనకి అన్నిటికంటే షార్టెస్ట్ డిస్టెన్స్ ఏదవుతుంది, ఇదే అవుతుంది. వేరే అన్ని లైన్ సెగ్మెంట్స్ కూడా దీనికంటే ఎక్కువ డిస్టెన్సే ఉంటుంది. సో perpendicular line makes the shortest distance. So ikkada OP is making shortest distance when compared to any other points on XY. So therefore OP is perpendicular to XY. So మనం ఈ పాయింట్ బేసిస్ పైన ఈ థియరమ్ని ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది నేను మీకు పాయింట్స్గా చూపిస్తాను. టేక్ ఏ పాయింట్ Q on XY అదర్ దాన్ P. జాయిన్ O and Q must lie outside the circle. ఎందుకు అనేది కూడా చెప్పాను. Therefore OQ is longer than radius OP. OQ is greater than OP. Next, same will happen for any points on XY. అంటే మనం ఇక్కడే కాకుండా ఇంకెక్కడ తీసుకున్నా కానీ మనకి సేమ్ ఇదే అవుతుంది. డిస్టెన్స్ OP కంటే ఎక్కువ అవుతుంది. మనకి తెలిసిన జనరల్ థింగ్ ఏంటి, perpendicular distance is shortest in length among all the line segments drawn from a point to a line. ఇక్కడ చూపించాను, ఒక పాయింట్ నుంచి ఒక లైన్కి మనము ఇలా లైన్ సెగ్మెంట్స్ డ్రా చేసుకుంటే అన్నిటికంటే షార్టెస్ట్ డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్సే అవుతుంది. దేర్ఫోర్ ఇక్కడ ఈ సినారియోలో OP is perpendicular to XY, hence proved OP is perpendicular to XY. ఇది ప్రొసీజర్. సో మనం ఒక థియరం రాసేటప్పుడు ఈ స్టెప్స్ అన్నీ కవర్ చేయాలి. ఫస్ట్ స్టేట్మెంట్, నెక్స్ట్ గివెన్, నెక్స్ట్ టు ప్రూఫ్ అండ్ దేర్ఫోర్ ప్రూవ్ చేసిన స్టేట్మెంట్ ఇక్కడ అండ్ డయాగ్రామ్స్ వాట్ ఎవర్ ఆర్ రిక్వైర్డ్, ఇవన్నీ కవర్ చేసేయాలి ఒక థియరంలో. ఇక్కడ ఒక చిన్న పాయింట్ టు బి నోటెడ్. మనం ఇంతవరకు ఏం చూసాము, రేడియస్ అండ్ టాంజెంట్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అండ్ టాంజెంట్కి సర్కిల్కి కామన్ పాయింట్ ఏంటి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఇక్కడ ఇంకొకటి ఉంటుంది, దిస్ ఈజ్ టాంజెంట్. ఇంకో లైన్ ఏంటంటే
ది లైన్ కంటైనింగ్ రేడియస్ త్రూ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి దాన్ని మనము నార్మల్ అంటాం. నార్మల్ టు ది సర్కిల్. ఇక్కడ ఈ లైన్ నార్మల్. సో బోత్ నార్మల్ అండ్ టాంజెంట్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఇక్కడ అదే మెన్షన్ చేశాను. ది లైన్ కంటైనింగ్ ది రేడియస్ త్రూ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ కాల్డ్ నార్మల్ టు ది సర్కిల్ ఎట్ దిస్ పాయింట్. అంటే రెండు నార్మల్ అండ్ టాంజెంట్ కూడా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇక్కడే మీట్ అవుతాయి. నెక్స్ట్ టాపిక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ టాంజెంట్ టు ఏ సర్కిల్. ఇక్కడ మనకు ఒక సర్కిల్ది సెంటర్ ఇచ్చి అండ్ ఒక పాయింట్ ఇస్తే ఆ పాయింట్లో మనం టాంజెంట్ ఎలా డ్రా చేయాలనేది చూద్దాం. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ టాంజెంట్ టు ఎ సర్కిల్ ఎట్ ఏ గివెన్ పాయింట్ ఆన్ ఇట్ వెన్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ నోన్. ఇక్కడ ఒక సర్కిల్ కన్సిడర్ చేద్దాము విత్ ది సెంటర్ O అండ్ పాయింట్ P సమ్వేర్ ఆన్ ది సర్కంఫరెన్స్. నెక్స్ట్ ఇక్కడ మనము పాయింట్ P నుంచి పాయింట్ Pకి టాంజెంట్ డ్రా చేయాలి. OP అనేది రేడియస్. Consider a circle with center O and point P anywhere on its circumference. Then we have to construct a tangent through P. ఇప్పుడు దానికి స్టెప్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ ఆఫ్టర్ ది అదర్. ఫస్ట్ ఐ హ్యావ్ డ్రాన్ ఏ సర్కిల్ విత్ సెంటర్ O. ఇక్కడ నేను పాయింట్ P ఇక్కడ కన్సిడర్ చేస్తాను. పాయింట్ P. ఫస్ట్ ఈ రెండింటిని జాయిన్ చేద్దాం. O and P. నెక్స్ట్ ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి, ఇక్కడ పర్పెండిక్యులర్గా ఉంటుంది కదా రేడియస్కి. సో మనం ఫస్ట్ దీనికి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేద్దాం. పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయడానికి స్టెప్స్ ఏంటి, ఇక్కడ నుంచి ఫస్ట్ మోర్ దెన్ హాఫ్ ఒక ఆర్క్ డ్రా చేసుకుందాం. ఇక్కడ ఒకటి అండ్ దెన్ హియర్. నెక్స్ట్ ఇదే ఆర్క్ నుంచి మళ్ళీ ఇంకొక ఆర్క్ ఇక్కడ. సేమ్ హియర్ ఆల్సో. నా ఇక్కడ ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేద్దాం. This is perpendicular to the radius. So this is the tangent. X and Y అని నేమ్ అసైన్ చేద్దాం. So here are the steps. First, draw a circle with center O and point it and mark a point P anywhere. Join O and P. Next, draw a perpendicular line through point P and name it as X and Y. XY is required tangent to the circle passing through point P. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే, ఫస్ట్లీ ఈ పర్పెండిక్యులర్ లైన్కి ఈ రేడియస్కి ఒక్క పర్పెండిక్యులర్ లైన్ మాత్రమే ఉంటుంది. సో ఏ సర్కిల్కైనా కానీ ఒక పాయింట్ దగ్గర తీసుకుంటే ఒక్క టాంజెంట్ మాత్రమే వస్తుంది. అది ఇక్కడ కూడా కంక్లూడ్ అయిపోయింది మనకి. వి కెనాట్ డ్రా వన్ మోర్ టాంజెంట్ త్రూ పాయింట్ P, ఎందుకంటే ఈ లైన్కి ఒక్క పర్పెండిక్యులర్ మాత్రమే ఉంటుంది. ఇంతకుముందు వరకు మనం టాంజెంట్ ఏంటి, ఆ టాంజెంట్ని ఎలా డ్రా చేయాలి, కన్స్ట్రక్షన్ అవన్నీ చూసాం. ఇప్పుడు ఆ టాంజెంట్ది లెంత్ ఎలా ఫైండ్ చేయాలనడానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ టు ఏ సర్కిల్ విత్ సెంటర్ O అండ్ ఏ రేడియస్ 6 cm ఫ్రమ్ ఏ పాయింట్ P సచ్ దట్ OP ఈజ్ ఈక్వల్స్ టు 10 cm. ఫస్ట్లీ క్వశ్చన్లో ఇచ్చింది మనం డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసేసుకుంటే అక్కడే మనకు ఆన్సర్ తెలిసిపోతుంది. ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, సర్కిల్ విత్ center O and radius 6 cm. Find the length of the tangent to a circle with center O and radius 6 cm from point P. Tangent ఎక్కడి నుంచి వస్తుంది, పాయింట్ P నుంచి. ఇక్కడ OP ఎంత ఇచ్చారు, 10 cm. మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి, ఈ టాంజెంట్ లెంత్. సో మనం ఫైండ్ చేయాల్సింది ఇది. మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది. ఇది A అనుకుందాం. సో ఇట్ విల్ బి, మనం ఒక ట్రయాంగిల్గా డ్రా చేస్తే O
ఏపీ ఓపీ ఎంత 10 సెంటీమీటర్స్. మనకి ఇక్కడ తెలియంది ఏంటి ఏపీ. ఓఏ 6 సెంటీమీటర్స్. మనం ఇక్కడ పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు. పైథాగరస్ థియరం బై పైథాగరస్ థియరం ఓపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏపీ స్క్వేర్ ప్లస్ ఓఏ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఓఏ ఎంత 6 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఓపీ ఎంత 10 సెంటీమీటర్స్. ఏపీ లెంత్ ఆఫ్ ఏపీ మనకి తెలీదు. లెట్ ఏపీ బి ఎక్స్ సెంటీమీటర్స్. ఇవన్నీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాము, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఓపీ 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏపీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఓఏ 6 స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 minus 36. X is equals to square root of 64. Square root of 64 ఎంత x. Therefore, AP is equals to 8 centimeters. Length of tangent is equals to 8 centimeters. This is the answer. Thanks for watching the video. If you have any doubt or if you need more clear explanation regarding any question, please let me know in the comment section below. If you like the video, please share it with your friends.